హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఉపవాసం ఉన్నప్పుడు, ఏకాదశి ఉపవాసాలు ఉన్నప్పుడు చేసుకునే సగ్గుబియ్యం కిచిడి లేదా సగ్గుబియ్యం ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న ఒక బంగాళదుంప, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 5-6 గంటలు నానబెట్టుకున్న సగ్గుబియ్యం. సగ్గుబియ్యాన్ని ఫస్ట్గా నానబెట్టుకొని నీళ్ళన్నీ వడగట్టేసేయాలండి. 5-6 గంటలు నానిన తర్వాత నీళ్లు లేకుండా వడగట్టి పెట్టేసుకోవాలి. పల్లీలు కూడా ముందరే వేయించుకొని పక్కన పెట్టుకొని దీన్ని పొడి చేసుకోవాలి. కొంచెం సాల్ట్, పోపుకి సరిపడా ఆయిల్, పసుపు, ఉప్పు. పోపు గింజలు అన్నీ అవసరం లేదండి దీనికి. జనరల్గా అయితే ఆవాలు, జీలకర్ర మాత్రమే వేస్తారు సగ్గుబియ్యం ఉప్మాకి. మొదలు మనం పొయ్యి లేచుకొని ఈ బాండీలోకి పోపుకు సరిపడా నూనె కొంచెం వేయాలి. నూనె కొంచెం కాగిన తర్వాత దానిలోకి కొంచెం జీలకర్ర, ఆవాలు వేయాలి. అవి కాగిన తర్వాత దానిలోకి మనం తరిగి పెట్టుకున్న ఈ బంగాళదుంపలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీనిలోకి మనం నానబెట్టి వడగట్టుకున్న ఈ సగ్గుబియ్యం ఉంది కదండి, దాన్ని వేయాలన్నమాట. ఇప్పుడు దీనిలోకి కావాలంటే మనం పసుపు మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటున్నా. ఇక్కడ చిటికెడు పసుపు వేసుకొని మొత్తం ఇలా కలిపేసేయాలి. కలిపేసి సిమ్లో కాసేపు మగ్గనియ్యాలి. ఈ లోపల మనం ఈ వేయించుకొని చల్లార్చి పెట్టుకున్న ఈ పల్లీని కొంచెం కచ్చాపచ్చాగా, అంటే మరీ పౌడర్గా కాకుండా, మెత్తగా కాకుండా కొంచెం బరక్గా మిక్సీ వేసుకోవాలి. ఇలా పల్స్ మీద కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు ఇది ఎంతవరకు వచ్చిందో చూపించు. చాలా వరకు మగ్గిపోయింది. చక్కగా ఇలా పొడి పొడిగానే ఉంటుంది. నీళ్లు వడగట్టుకుంటే చాలా మంచిగా ఇలా పొడిగా వస్తుంది. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి ఒకసారి పైకి కిందకి బాగా కలిపి ఇంకొక 5 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చేస్తే చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు అయ్యి మగ్గిన తర్వాత చూస్తే చక్కగా ఇలా అంతా మగ్గిపోయి ఉంటుంది. దీనిలోకి మనం పొడి చేసుకున్న పల్లీ పొడి వేసి బాగా కలపాలి. పల్లీ పొడి వేసి బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం ఉప్మా రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.